33 మంది బాలుర్లపై లైంగిక దాడి, దంపతులకు మరణశిక్ష. పదేళ్ల పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు వాటిని వీడియోలు తీసి విదేశాలకు సప్లై చేసిన నరరూప రాక్షసుల పాపం పండింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన ఉత్తరప్రదేశ్లోని పోక్స్ కోర్టు నిందితులైన మాజీ ఇంజనీర్ దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్, అతనికి సహకరించిన భార్య దుర్గావతికి కోర్టు మరణశిక్ష విధించింది. అసలు ఒకసారి వివరాల్లో ఏంటి అనేది చూద్దాం. రామ్ భవన్ ఉత్తరప్రదేశ్లోని నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తూ 2010 నుంచి 2020 మధ్య కాలంలో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల పసికంద నుంచి మొదలుకొని 33 మంది బాలురపై లైంగిక దాడి పాల్పడమే కాకుండా వాటిని వీడియోలు తీసి విదేశాలకు అమ్మేవారు. ఈ జంట సుమారు 47 దేశాలకు బాధితుల ఫోటోలు, వీడియోలు పంపినట్లు విచారణలో తేలింది. ఇంటర్నెట్ వేదికగా దాదాపు 2 లక్షలకు పైగా అశ్లీల చిత్రాలను షేర్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి ప్రదీప్ కుమార్ కేసును అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. నేరపూరిత కుట్ర, అశ్లీల కంటెంట్ స్టోరేజ్ వంటి అభియోగాల కింద వీరిని దోషులుగా తేల్చారు. నేరస్తులకు శిక్ష విధించడంతో పాటు బాధితులైన 33 మంది బాలురకు న్యాయం చేసే దిశగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి బాధితుడికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును బాధితులందరికీ సమానంగా పంపిణీ చేయాలని కోర్టు పేర్కొంది.